హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవాళ ఎక్స్ రోడ్డు కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర బిర్యానీ బాగుందంటే వెళ్తున్నాం మేము. నేను మా ఫ్రెండ్ మేము అమీర్పేట నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వెళ్తున్నాము. సో డాక్టర్ అంబేద్కర్ గారు కనపడ్డారు. అటు కాదారా పోయేది, అటు కాదా పోయేది, మరి ఇటు అటు నుంచి అటు పోయేవాళ్ళం కదరా. అలాగే పడదగింది ఇది వచ్చి ప్రసాద్ ఐమాక్స్. మెక్డొనాల్డ్స్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చి ఏం బాగుండరా రాజ్భవన్. మా ఏపీలో ఇలాంటిది ఒకరు కూడా లేదు, ఫ్యూచర్లో కూడా ఇలాంటిది వస్తుందని నమ్మకం లేదు. ఇది వచ్చి ఏందో ఉంది, ఇది పేరు ఏందో తెలియదు. ఓకే, ఈ అమ్మాయి ఎవరు ఉన్నారు మరి మనకెందుకు వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి వాహనంలో తలుచుకుంటా తిప్పలు పడకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చాం. కట్అవుట్ చూసారా, ఇది వచ్చి సంధ్య 70mm. ఇక్కడ సినిమా టికెట్లు దొరకాలంటే మన తరం కాదు. ఇది వచ్చి గ్రీన్ బావ్ వచ్చి ఎక్కడే తినబోతాం అనుకున్నా, కానీ ఇక్కడ కాదు తినేది. మన మైండ్ బ్లాక్ అయింది. ఇంకోటి ఉంది, ఇది గ్రీన్ బావ్ వచ్చి అన్నాడు, కానీ ఇక్కడికి వచ్చేళ్ళకి వేరే బావర్స్ అయింది. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. మెయిన్ డోర్ అది వచ్చి మెయిన్ డోర్ అనుకున్నాను, కానీ అది వాష్రూమ్ డోరు. చూసుకుంటున్నారు ఏం రావచ్చు. మెయిన్ డోర్ కాదు, మేము వేరే రాంగ్ రూట్లోకి వెళ్ళాము. మెయిన్ వచ్చి ఇది ఫుల్ రష్ ఉంది. తెల్ల బొచ్చులో ఒకటి ఇచ్చారు మాకు. ఇంకా ఆర్డర్ ఏం చెప్పాల, తెల్ల బొచ్చులో ఒకటి తీసుకొచ్చి మా మార్నింగ్ ఫైనల్ అయితే బిర్యానీ తెచ్చిండు. ఇది వచ్చి చికెన్ సింగిల్ బిర్యానీ. సింగిల్ ఎంత ఉందో చూడండి, చూడడానికి బాగానే ఉంది కదా. రైస్ కూడా సగం బాస్మతి సగం బియ్యంలాగా ఉంది. నాప్కిన్ తెచ్చాడు. ఉంటాయి మొక్కలు లేవేంద్రా చూసా కదా. గిన్నె లోపల ఉంది మొక్క. మేము ఫస్ట్ చూడగానే మొక్కల్లో అనుకున్నా, మొక్కలు ఉన్నాయి. సరిపోయి టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. మెయిన్ ప్రాబ్లం వచ్చి వాటర్ మీటరు. ఇది మామూలు వాటర్, మినరల్ వాటర్ కాదు. వీళ్ళ టెక్నిక్ అనుకుంటా, వీళ్ళ వాటర్ పెట్టి 20 రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కొని తాగుతారని. ఎట్లా బిర్యానీ ఎట్లా ఉంది? ఫైనల్ అయితే తిన్నాము. ఇది వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, కరెక్ట్గా సంధ్యా థియేటర్ ముందే ఉంటుంది. ఇది దరిద్రం ఏంటంటే బయటకు రాగానే వర్షం స్టార్ట్ అయింది. సముద్రం ఎండిపోదు, హైదరాబాద్లో వాన దాకా. సరే బాయ్. బిర్యానీ తిన్నాక చాయ్ తాగితే సమ్మగా ఉంటుంది, అందుకని ఎల్టానే చాయ్ పాయింట్కి వచ్చాము. టీ ఎంత అని అడిగితే 30 రూపాయలు అన్నాడు. లీటర్ పాలు వస్తాయి అనుకున్నా. ఏదైనా బ్రాండే. ఇక్కడ నీలోఫర్ టీ తర్వాత ఇదే హైలైట్. టేస్ట్ అయితే బాగుంది. 30 కాదు 50 అని పెట్టవచ్చు అనుకున్నాను.
ఇవాళ సమాప్తం. మరి